హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకి. ఇవాళ మరికొన్ని జోక్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఒకసారి ఒక ఆవిడ బ్యూటీ పార్లర్ పెట్టింది. వెంటనే వాళ్ళ ఆయన, ఏంటి నల్లగా ఉండే వాళ్ళని తెల్లవాళ్ళని చేసేస్తావా? బ్యూటీ పార్లర్ పెట్టావా? నువ్వే నల్ల తుమ్మ ముద్దులా ఉంటావు, నువ్వు తెల్లగా ఎలా చేస్తావే? ఆహా, ఇప్పుడు అట్లు వేసే అట్ల పైన ఎలా ఉంటుంది? నల్లగా. మరి ఆ అట్ల పేనం మీద వేసే అట్ట ఎలా వస్తుంది? తెల్లగా. ఇది అంతే, ఇది అంతే. ఇట్లానే లాజిక్ మాట్లాడే భార్యలు కూడా ఉంటారు. అట్లాగే ఒకసారి ఒక కొడుకు ఒక లవర్ని వేసుకొని హ్యాపీగా కాలేజీకి బంకు కొట్టి తిరగడం మొదలెట్టాడు. వాళ్ళ నాన్నకు తెలిసి, ఎరా కాలేజీ మానేసి ఎవరో అమ్మాయితో ఊరంతా తిరిగావంట, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎంత ఖర్చు పెట్టావు? అంతా 5,000 ఖర్చు అయ్యింది. ఏంటి 5,000 ఖర్చు పెట్టావా? మరి ఆ అమ్మాయి దగ్గర అంతే ఉంది, నన్ను ఏం చేయమంటావు? అంతకంటే ఇలాంటి సుపుతులు కూడా అక్కడక్కడ ఉంటారు మనకి. ఒకసారి ఒక హస్బెండ్ దీనంగా అడుగుతున్నాడు, వచ్చే కాంతం ఇవాళ నేను ఏం కూర వేసుకొని తింటున్నానో చెప్పవా? అంటే సాయంత్రం మా ఫ్రెండ్స్ కింద మీ ఇంట్లో కూర ఏంటరా అంటే చెప్పాలి కదా, అందుకని అడుగుతాను. కూర ఏ కూర అని కూడా అడగలేనంత అర్భకుడు అనమాట ఆ హస్బెండ్. మరి ఆయన జీవితం అలా సాగుతుంది. ఇక ఒకసారి ఒక మాస్టర్ గారు ఒక స్టూడెంట్ ని, రే అప్పడం రాయరా అంటే వాడు అప్పడం అని రాసుకొచ్చాడు. రే అప్పడం ఏంట్రా? అప్పడం. అప్పడం అప్పడం అప్పడం. ఆ పాని గట్టిగా గట్టిగా ఒత్తితే అప్పడం పగిలిపోతుంది సార్, అందుకే అప్పడం అన్నట్టు. ఒక భార్య వచ్చి, ఏమన్నా ఇది విన్నారా, మన ఇంట్లోకి కొత్తగా పోర్షన్లోకి వచ్చారు చూసారా, వాడు పెద్ద డబ్బులు బాజీ అంట, ఊరంతా అప్పులు చేసేస్తాయంట, అబ్బో వాడి గురించి చాలా చెప్తున్నారండి, వాడు రౌడీ షీట్ అంట కూడా. అవునే, ఇవన్నీ ఒక్క పూటలు నీకు ఎలా తెలిసాయి? కొంపదీసి మన విషయాలు కూడా వాళ్ళకైనా చెబుతున్నావా? మరి మన విషయాలు చెప్పకుండా వాళ్ళ విషయాలు చెప్పేస్తారు ఏంటి? ఇలా మన విషయాలు చెప్పినా అవతల విషయాల్లో ఒక భార్యామణులు కూడా ఉంటారు అక్కడక్కడ. ఒకసారి ఒక కొడుకు అర్ధరాత్రి లేటుగా వచ్చాడు ఇంటికి. ఎరా ఎక్కడికి వెళ్ళావని అడిగింది వాళ్ళమ్మ. అమ్మా అమ్మ ప్రేమ సినిమా చూసి వస్తున్నానమ్మా, వేసాడు బిస్కెట్. ఆహా అలాగా, సరే మీ నాన్న కోపం కూడా చూద్దు గాని మేడపైకి వెళ్ళి మీ నాన్న ఎదురు చూస్తున్నారు. ఉంది కదా, ఎంతైనా టిట్ ఫర్ టాట్. అలా ఉంటారు కొంతమంది. ఒకసారి ఇద్దరు తాగుబోతులు ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ వాళ్ళకి మందు ఎక్కువైపోయి ఎదురుగా వస్తున్న వ్యక్తిని పిలిచి, మస్టర్ మరి పైన కనిపిస్తుంది చంద్రుడు అని నేను అంటున్నాను, కాదు సూర్యుడు అని మా ఫ్రెండ్ అంటున్నాడు. అసలు అది సూర్యుడా చంద్రుడా మీరు చెప్పండి అని. వాడు తాగుపోతాడు. వాడు, సరే మాస్టర్ ఇది నా ఊరు కాదు, నాకు తెలదు. భర్తతో షాపింగ్కి వెళ్ళింది. అయితే బయటకు వచ్చిన తర్వాత మిక్సీ ఎక్స్చేంజ్ ఆఫర్ అని చెప్పి పెద్ద బోర్డు, ఒక అందమైన అమ్మాయి ఆ మిక్సీని పట్టుకొని ఒక ఫోటో ఉంది, మిక్సీ ఎక్స్చేంజ్ ఆఫర్ అని చెప్పి పెద్ద ఎక్స్చేంజ్ ఆఫర్ అని చెప్పి పెద్ద లెటర్స్ ఉన్నాయి. అనగానే మనాడు చూస్తున్నాడు ఏంటి అసలు విషయం అని. అప్పుడు వాళ్ళ ఆవిడ పక్క నుంచి, ఎక్స్చేంజ్ ఆఫరు మిక్సీకే, పెళ్ళం కాదు, లొట్లేసుకోకుండా రండి అన్నాడు. మన కొడుకు, నన్ను ఈ రోజుతో నేను అన్ని కోర్సులు పూర్తి చేసేసా, ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అన్నాడు. నేను కూడా ఈ రోజుతో అన్ని రకాల పులు పూర్తి చేశాను రా, అవి తీర్చుకోవడమే నీ బాధ్యత. ఒక హోటల్కి ఒక అతను వెళ్ళాడు. వెళ్తే ఒకతనికి ఆర్డర్ ఇస్తే సప్లయర్ అడుగుతున్నాడు, సార్ మీరు ఇద్దరు వచ్చారు, ఒకరికి ఆర్డర్ ఇస్తున్నారు ఏంటి, మీ ఫ్రెండ్ తినడా? లేదయ్యా, నేను పప్పు రుబ్బేటప్పుడు మరీ బోరు కొడుతుందని కబుర్లు చెప్పడానికి ఆయన తీసుకొచ్చా, టిఫిన్ చేసిన తర్వాత నేను ఆ పని చేయాలి. డబ్బులు లేవని అప్పుడు కానీ తెలిసిందనమాట. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చి, డాక్టర్ గారు మా పంకింటి పంకజం 7 వారాల నగలు వేసుకొని తిరుగుతుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు ఆ విషయం నాకెందుకమ్మా చెబుతున్నావు? మీరేగా కడుపులో మంటగా ఉంటే చెప్పమన్నారుగా మీరు, అందుకే చెబుతున్నా. ఆ కడుపు మంట ఆమె కడుపు మంటని కడుపులో మంటలా చెబుతుంది అనమాట. అది సంగతి. ఒకసారి ఇద్దరు అడుక్కునే వాళ్ళు రోడ్డు మీద పడుకొని వాడు అంటున్నాడు, అరే సడన్ గా నీకు 10 కోట్లు వచ్చినట్టుగా కల వచ్చిందనుకోరా, దొరికినట్టుగా, అప్పుడు నువ్వేం చేస్తావు? నేనా వెంటనే ఆ 10 కోట్లు తీసుకెళ్లి బీరువాలో పెట్టి మళ్ళీ పడుకుంటారా? ఏమో ఈసారి 20 కోట్లు దొరుకుతాయేమో అంత అత్యాసరుడు వాడు.
ఈ కొంతమంది భార్యాభర్తలు ఒక చోట గ్యాదర్ అయ్యారు. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏమైనా మా ఆవిడతో ఏగలేక చస్తున్నాను రా. మరి ఇంకొక అతను అలాగే చెప్తున్నాడు. మూడో అతను కూడా అలాగే చెప్తే నాలుగోవాడు మాత్రం ఇదిగో నాకు మాత్రం ఆ ప్రాబ్లం ఏమీ లేదు. ఇదిగో కాఫీలో పంచదార ఎక్కువైందనుకో మా ఆవిడ్ని కరగదీస్తా. అదే పప్పులో ఉప్పు ఎక్కువ చేసిందనుకో ఎరగదీస్తా అని చిటికలేసి చెప్తుంటే ఈ ముగ్గురు కూడా ఏకకంఠంతో ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతుడు గురు, మంచి మంచి కళలు వస్తాయి అంటే కళల్లోనే జరుగుతాయి అనేది వీళ్ళకి తెలుసు అనమాట. వాడికి తెలియదు, వాడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడుగా, అది సంగతి. ఒకసారి ఒక భార్య బాదం పప్పులు తినేస్తుంటే భర్త దీనంగా వచ్చి అన్ని బాదం పప్పులు నువ్వే తినేయపోతే టేస్ట్ చూపించవచ్చు కదా, ఇదిగో తీసుకోండి అని ఒకటి చేతిలో పెట్టి. ఏంటే మరి ఒకటా? అన్ని బాదం పప్పులు ఒకటే టేస్ట్, ఒకటి మళ్ళీ మారవు, తీసుకొని తినండి. అది ఆయన ఆచారం. మరి అక్కడ బాదం పప్పులు ఒకటే టేస్ట్ ఏమో కానీ మరి సంజీవ్ బాకీ చెప్పే ఈ జోక్స్ మాత్రం రకరకాల టేస్టులు ఉంటాయి, అవి రకరకాల జోక్స్ ఉంటాయి. అందుకే మీరు అవి అన్నీ వినాలి అంటే సంజీవ్ బాకీ